సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భూ క్రమబద్ధీకరణ పథకం అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు ప్రగతిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా 25% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీని మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి లేఅవుట్లలో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్కు పలు వెసులుబాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90% ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31 వరకు 25% రాయితీ పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25% రాయితీ కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. పేద ప్రజలు గత 4 సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం గురించి ఎదురుచూస్తున్నారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా పలు వెసులుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని, వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మార్చిలో బిల్లు అసెంబ్లీలో ఆమోదించి అదే నెల 10న ఆల్ పార్టీ నేతలతో ప్రధాని మోదీని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్. మరోవైపు ఆయా శాఖలపై వరుస రివ్యూలు చేసిన మంత్రులు డిమాండ్కి తగ్గట్లు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రులు. దేశవ్యాప్తంగా కులగణన, బీసీ రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి డిమాండ్ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు మార్చి 10న అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రుల బృందం కలిసి వచ్చే పార్టీలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయనున్నారు. త్వరలో రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాయనున్నట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో 16,000 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంది. ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల డిమాండ్ను ఉదయం 7 గంటల 55 నిమిషాలకు అధిగమించింది. గతేడాది మార్చి 8న రికార్డైన అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లు ఈ నెల 5న బ్రేక్ అయింది. స్టేట్లో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో విద్యుత్ సంస్థల సీఎండీలతో రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్లు విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు బట్టి. రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు రిక్వెస్ట్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజస్థాన్ ఉదయ్పూర్లో 2 అఖిల భారత రాష్ట్రాల జలమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులతో పాటు ఫండింగ్ చేయాలన్నారు. దీంతో పాటు సీతారామసాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు కూడా నిధులివ్వాలని కోరారు. కృష్ణా జలాల పంపిణీ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. మూసీ పునరుజ్జీవనంతో పాటు మూసీ గోదావరి లింకుకు సాయం చేయాలని కోరారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ సుదీర్ఘ విచారణను ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివేదికను త్వరగా సమర్పించాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఈ నెలాఖరులోగా అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారు.
రైతుల ఉసురు తగిలే కేసీఆర్ మంచాన పడ్డారు. కవిత జైలు పాలైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఏం చేయలేదన్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు మంత్రి. ఘాట్ రోడ్ నిర్మాణానికి 80 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అవసరమైతే ఏడాదికే పనులు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామన్నారు కోమటిరెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే నిధులు విడుదల చేస్తామన్నారు. ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్ సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే వల్ల జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ బీసీల గురించి మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కులగణన సర్వేలో పాల్గొనాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలకే పరిమితమైతే రాష్ట్ర బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు పొన్నం. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా మీరు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పట్ల మీ కన్సర్న్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి చేయకుండా ఊరికైన విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గం చూస్తూ ఊరుకోదనే మాట మనవి చేస్తూ రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో చేనేత, జౌళి శాఖ అధికారులు, టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల. చేనేత వస్త్రాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరులో 60 కోట్లతో చేపట్టిన దుస్తుల తయారీ యూనిట్ నిర్మాణ పనుల ప్రగతిని మంత్రికి వివరించారు సంస్థ ప్రతినిధులు. చేనేత కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి కావాల్సిన శిక్షణలు ఇవ్వడం, ప్రాథమిక చేనేత సహకార సంఘాలను, ఫెడరేషన్ను బలోపేతం చేయడంపై మంత్రి తుమ్మలతో చర్చించారు ప్రతినిధులు. అధికారంపై కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారం లేకుంటే ప్రజలను మరిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్ 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా కనబడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్, ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారన్నారు పొంగులేటి. ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న జిల్లాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 8 వరకు కోడ్ ఉండడం వల్ల చెక్కుల పంపిణీ ఆపేసింది ప్రభుత్వం. కోడ్ అమలులో లేని జిల్లాల్లో యథావిధిగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఉంటుందని ప్రకటించింది. ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేఎల్పీలో సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మను ఎన్నుకున్నారు. రేపు రామ్లీలా మైదానంలో ప్రమాణం చేయనున్నారు నేతలు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లను ప్రకటించగానే బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. రామ్లీలా మైదానంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎంలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఈ కార్యక్రమానికి బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. రామ్లీలా మైదానంలో 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేసింది. స్టేడియంలో 3 పెద్ద స్టేజ్లు నిర్మించారు. ప్రధాన స్టేజ్ మీద ప్రధానమంత్రి, హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కూర్చోనున్నారు. రెండో స్టేజ్పై మత పెద్దలకు సీటింగ్ కల్పించారు. ఇక ఢిల్లీకి చెందిన ప్రస్తుత ఎంపీలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు మూడో వేదికపై కూర్చుంటారు. సినీ తారలు, ఇతర వీఐపీలకు మెయిన్ స్టేజ్కి ఎదురుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రధాని, హోంమంత్రి సహా కేబినెట్ మంత్రులకు సమాచారం పంపింది బీజేపీ కేంద్ర కార్యాలయం. ఎన్డీఏ నేతలకు ఆహ్వానం పలికింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరు కానున్నారు. రేపటి రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు బీజేపీ నేతలు. जिसका नाम उसी का चलता है, जिसके बारे में कोई न कोई सोचता है, लेकिन जो बन गया उसको सब स्वीकार करते हैं। अभी ऐसा नहीं है, देखा गुप्ता जी की अपनी क्षमता है और हमारे यहाँ इतना नहीं सोचा जाता। कोई एक कार्यकर्ता बनना था, भाजपा का मुख्यमंत्री रेखा गुप्ता आगे बढ़ गई। सहमति से, बल्कि विजेंद्र गुप्ता जी ने ही प्रस्ताव रखा,
और प्रवेश वर्मा जी ने, सतीश उपाध्याय जी ने, तीनों ने प्रस्ताव रखा और पूरे विधायक दल ने ओम की ध्वनि के साथ सबने समर्थन किया। निश्चित तौर पे दिल्ली के लोगों ने जो कष्ट भोगा है पिछले 10 सालों में, उससे भारतीय जनता पार्टी और रेखा जी मुक्त कराएंगे। सभी लोग रेखा गुप्ता जी के साथ मिलकर दिल्ली को नई ऊंचाइयों पर ले जाएंगे। वो महिला हो या पुरुष, 48 कमल खिले हैं जगह जगह पर, उसमें से एक कमल इस लड़ाई को आगे लेके चल रहा है। आप कृपया इसको इस दृष्टि से देखिए, मोदी जी की गारंटी पूरी करने का समय है। ये समय है विकसित भारत की, विकसित दिल्ली के निर्माण का। द प्रोसेस हैज स्टार्टेड टुडे। ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ కాంపిటీషన్ 72వ ఎడిషన్ తెలంగాణలో నిర్వహిస్తారని తెలిపింది రాష్ట్ర టూరిజం శాఖ. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ ఉత్సవం మే 7 నుంచి 31 వరకు 4 వారాలు కొనసాగనుంది. అందాల పోటీలు ప్రారంభం నుంచి గ్రాండ్ ఫినాలే వరకు హైదరాబాద్లోనే నిర్వహిస్తామన్నారు. న్యూఢిల్లీ, ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్కు అవకాశం వచ్చిందని తెలిపింది టూరిజం శాఖ. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ కాంపిటీషన్ 72వ ఎడిషన్ తెలంగాణలో నిర్వహిస్తారని తెలిపింది రాష్ట్ర టూరిజం శాఖ. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ ఉత్సవం మే 7 నుంచి 31 వరకు 4 వారాలు కొనసాగనుంది. అందాల పోటీలు ప్రారంభం నుంచి గ్రాండ్ ఫినాలే వరకు హైదరాబాద్లోనే నిర్వహిస్తామన్నారు. న్యూఢిల్లీ, ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్కు అవకాశం వచ్చిందని తెలిపింది టూరిజం శాఖ. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కేసీఆర్పై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. 9 నెలల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి అబద్దాలే మాట్లాడారని విమర్శించారు. మరోసారి బీఆర్ఎస్కు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. అన్ని వర్గాలకు సమంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు హస్తం లీడర్లు. కేసీఆర్ 6 నెలల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి గోబెల్స్ ప్రచారం చేశారని విమర్శించారు మల్లు రవి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఆదరణ తట్టుకోలేకే అసత్యాలు చెప్తున్నారని విమర్శించారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని కేసీఆర్ ఉట్టుట్టి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం తప్ప రైతు దీక్షతో కేటీఆర్ చేసిందేమిటని ప్రశ్నించారు మల్లు రవి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడపలేకపోతుందని మాట్లాడటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదంతా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వీళ్ళంతా కూడా ఒక గోబెల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తగ్గించాలనేటటువంటి ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. కేసీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్ల వరకు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు ఉనికి ఉండదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు కిరణ్ కుమార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా, ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి పున్నమి నాడు, పౌర్ణమి నాడు వచ్చినట్టు మీరు వచ్చి ఈ యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పత్తి కొనుగోలు సమస్య గురించి వివరించారు. న్యాయమైన ధరలు, సమయానికి పత్తి కొనుగోలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రిక్వెస్ట్ చేశారు. వంశీకృష్ణ విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో మాట్లాడారు కిషన్ రెడ్డి.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ లలిత్ కుమార్ ను తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగేలా పత్తి కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని ఎస్సీ/ఎస్టీ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన సొంత నిధులతో 15 రోజుల్లోనే కొత్త టాయిలెట్ల నిర్మాణంతో పాటు తరగతి గదిలో బెంచీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. తప్పకుండా మీరు చిన్న లిస్ట్ రాసేది ప్రిన్సిపల్ గారు కూడా నేను ఒకటే విజ్ఞప్తి, పిల్లలు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు పెడితే నాకు తెలిసింది ఏంటంటే ఏదో తీసిస్తున్నారు, ఏదో ఇబ్బందులు పెడుతున్నారు పిల్లలని తెలిసింది. అటువంటి పునరావృతం కాకుండా చూసుకొని ఏదైనా ఉంటే కలిసి అందరూ కూడా పేరెంట్స్ తో మాట్లాడి మీకు ముఖ్యంగా మీ భవిష్యత్తులో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మీ ప్రిన్సిపాల్ మీద ఉంది, సిబ్బంది మీద ఉంది. మీరు కూడా మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లైన అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు హస్తం నేతలు. తెలంగాణలో మళ్లీ 100% అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రతిపక్షంగా ఎండగడతామన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు నేతలు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ పనైపోయిందని మన నేతలే ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు కేసీఆర్. ఆ ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాస్యంతో పార్టీ మారారని అన్నారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేటీఆర్తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడాలని నేతలకు సూచించారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు కేసీఆర్. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం వంటి అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మళ్లీ 100% అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు కేసీఆర్. ఏడాది పొడవునా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించారు. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలను అప్పగించారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు కేసీఆర్. చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టీఆర్ఎస్. మరి అలాంటి సంస్థ 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతా ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది. తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం, తెలంగాణ ప్రజలకు, ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతా ఉన్నాం. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ వెనక్కి తగ్గదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ఏ అన్నారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షంగా ఎండగడతామన్నారు కేటీఆర్. 12 నెలలు కూడా వివిధ రకాల కార్యక్రమాలు వివిధ వర్గాలతో మమేకమయ్యే విధంగా చేయాలి అనే ప్రతిపాదన చాలామంది మిత్రులు చేశారు. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా చాలా విస్తృతంగా చేపడతాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా మరియు రాష్ట్ర కమిటీ, మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం. సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు మాజీ సీఎం కేసీఆర్.
2016లో సీఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను తీసుకున్నారు. ఇప్పుడు సీఎం హోదా లేకపోవడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కు సతీమణితో కలిసి వచ్చిన కేసీఆర్ నార్మల్ పాస్పోర్ట్ ను తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే. ఓటర్ల జాబితాలో బీజేపీ కొత్త పేర్లను చేర్పిస్తోందని, ఈ తరహా మోసాన్ని కార్యకర్తలు అడ్డుకోవాలన్నారు. త్వరలోనే సంవిధాన యాత్రను ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తామన్నారు కాంగ్రెస్ జాతీయ నేతలు. బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలదేనన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. వేరే పార్టీల వారిని కాంగ్రెస్లోకి చేర్చుకునే విషయంలో తొందరపాటు వద్దని తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని రాష్ట్రాల ఇన్ఛార్జీలకు సూచించారు ఖర్గే. ఎన్నికల సమయంలో కొత్త పేర్లను ఓటర్ల జాబితాలో బీజేపీ చేర్పిస్తోందని, ఈ తరహా మోసాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలన్నారు. సీఈసీ ఎంపికలో ప్రతిపక్ష నేతకు విలువే లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీల సమావేశం దాదాపు 7 గంటల పాటు జరిగింది. పార్టీ బలోపేతం, సమన్వయం వంటి అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు ఖర్గే.